హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద బ్యూటిఫుల్ వైజాగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అరకు కాఫీ ప్లాంటేషన్ వుడెన్ బ్రిడ్జ్. ఇది అరకు నుంచి వైజాగ్ నుంచి అరకు వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. సుంకరమెట్ట అనే విలేజ్లో రోడ్ మీదే ఉంటుంది ఇది. ఇక్కడ మొత్తం కాఫీ ప్లాంటేషన్ అనేది ఉంటుంది. చాలా గ్రీనరీగా ఉంటుంది. చాలా పెద్దది ఇది. చాలా వాక్ చేయాల్సి కూడా ఉంటుందండి. ఇక్కడ యాక్చువల్గా స్పెషాలిటీ ఏంటంటే ట్రీ డెక్స్ ఉన్నాయి అండ్ వుడెన్ బ్రిడ్జ్ కూడా ఉంది. మొత్తం చాలా వెదర్ అయితే ఇక్కడ చాలా బాగుంది. ఎండ ఏం అనిపించదు. కాఫీ ప్లాంట్స్ అయితే చూడడానికి అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ యాక్చువల్లీ రోడ్ సైడ్ ఉండడం వల్ల మనకు రోడ్ వ్యూ కూడా కనిపిస్తుంది. ఇగోండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఇది యాక్చువల్లీ ఒక ఫోటో పాయింట్ అనమాట. అంటే లైక్ ఎలా అంటే ఇప్పుడు ప్రెజెంట్ అక్కడ ఒక షూట్ కూడా జరుగుతుంది, ప్రీ వెడ్డింగ్ షూట్ జరుగుతుంది. ఇదిగోండి ఇక్కడ వుడెన్ బ్రిడ్జ్ అని చెప్పాను కదా, ఇదిగోండి మీకు పైన చూపిస్తున్నాను కదా, అదే వుడెన్ బ్రిడ్జ్. దానికి ఎలా వెళ్ళాలో కూడా మీకు చూపిస్తాను. ఇలా కొంచెం మనం ఎంట్రన్స్ నుంచి ముందుకు వెళ్ళిన తర్వాత కొంచెం ఒక స్టెప్స్లా ఉంటాయి, అవి మనం ట్రెక్ చేయాల్సి ఉంటుంది. ఇగోండి మీకు చెప్పాను కదా ట్రీ డెక్స్ ఉంటాయని చెప్పి. ట్రీ డెక్స్ ఉంది ఇక్కడ. ఇగోండి ఇక్కడ యాక్చువల్లీ ఒక ఆంటీ ఫోటో తీసుకోవడానికి ట్రీ డెక్ మీదకి ఎక్కారు. ఇక్కడ 2 ట్రీ డెక్స్ ఉన్నాయి. ఇది ట్రీ డెక్ నెంబర్ 1. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే ట్రీ డెక్ నెంబర్ 2 కూడా ఉంటుంది. మనం అలా కొంచెం ముందుకు వస్తే ఇగోండి ఇదే వుడెన్ బ్రిడ్జ్. దీని మీదకి మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఇది ఆల్మోస్ట్ ఒక 500 మీటర్స్ ఉంటుంది. ఇక్కడైతే రీల్స్ తీసుకోవాలన్నా అండ్ ఏవైనా షార్ట్స్ తీసుకోవాలన్నా ఏదైనా ఫన్ యాక్టివిటీస్ ఏం చేయాలన్నా కూడా ఇక్కడ చాలా బాగుంటుంది. ఆల్రెడీ మేము వెళ్ళిన టైంకి కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు అక్కడ. వాళ్ళైతే చాలా పిక్చర్స్ అవి తీసుకుంటున్నారు, రీల్స్ కూడా తీసుకుంటున్నారు. ఈ ప్లేస్ యాక్చువల్లీ మంచి ప్లేస్ అండి. ఫొటోస్కి కానీ అన్ని గ్రీనరీగా వస్తుంది మొత్తం అంతా బ్యాక్గ్రౌండ్లో. మొత్తం చుట్టూ మీకు ప్లాంట్సే కనిపిస్తాయి. ఇలా నడుచుకుంటూ మనం వెళ్తే మొత్తం బోత్ సైడ్స్ కూడా మీకు కాఫీ ప్లాంటేషన్స్ కనిపిస్తాయి. అండ్ ఆల్సో నేను మీకు ముందు చెప్పినట్టుగా రోడ్ వ్యూ ఉంది కాబట్టి రోడ్ వ్యూలో కూడా మనకి వ్యూ అంతా అటువైపు ఉన్న ప్లాంటేషన్స్ కూడా కనిపిస్తాయి. చాలా పెద్ద లాంగ్ వుడెన్ బ్రిడ్జ్ ఇది. దాని పక్కనే మీకు రోడ్డు మీద చర్చ్ కూడా ఉంటుంది. ఇది కూడా సుంకరమెట్ట చర్చ్ అని. ఇది కూడా చాలా ఫేమస్ ప్లేస్. ఇక్కడ చాలా మూవీస్ సాంగ్స్ షూటింగ్ కూడా అయ్యింది. తెలుగు మూవీస్ సాంగ్స్ అయితే చాలా అయ్యాయంట. నాకు ఎగ్జాక్ట్గా సాంగ్స్ పేర్లు అయితే గుర్తులేవు. బట్ ఇక్కడైతే ఈ వ్యూ కూడా చాలా బాగుంది. ఇక్కడ చాలా ప్రీ వెడ్డింగ్ అండ్ పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ కూడా అవుతాయి. ఇగోండి ఇది ఫ్రంట్ వ్యూ. ఎవరైనా అరకు వస్తే తప్పకుండా ఈ ప్లేసెస్ అయితే మిస్ అవ్వకండి. చాలా బాగుంది ఇదంతా. ఇక్కడ మీకు చూసారా అంతమంది ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. ఫ్రంట్ వ్యూ నుంచి కొండలు అవి కూడా బాగానే కనిపిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.